తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, రహదారులపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు బంద్ అయ్యాయి. ప్రాజెక్టులకు వరద నీరు చేరడంతో నిండుకుండలా మారాయి. అల్లూరు జిల్లా సీతారామరాజులో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఈ వర్షపు నీరు చేరడంతో హుకుంపేట మండలం చిట్టెంపాడు, బర్మన్గూడలో భారీ వర్షాలు కురిశాయి. చింతపల్లి మండలం కిన్నెర్ల, జీమాడుగూడ మండలంలో కుంబిడిసింగలో వాగు పొంగి పొరలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లి మండలం రాజపాకాల నిర్మల జాతీయ రహదారిపై కాల్వట్టులు కొట్టుకుపోయాయి. అదేవిధంగా వడ్డాది విజయరామరాజుపేట వద్ద కాల్వట్టు నీట మునగడంతో పాడేరు, విశాఖకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు పాడేరు మండలం బొక్కెళ్లు వద్ద రహదారిపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. విశాఖ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. విశాఖలో 5, గాజువాక, పెద్ద గాంట్యాళ్లలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాజువాకలోని డైరీ కాలనీ, రిక్షా కాలనీ, హెచ్బీ కాలనీ, రామచంద్ర కాలనీలో 3 అడుగుల మేర వర్షపు నీరు నమోదయ్యింది. విశాఖలోని జ్ఞానపురం, చిలకపేట, వన్ టౌన్ ఏరియాలో ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు హనుమంతవాక, తాడేచెట్ల, పాలెం, గాజువాక కొండ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మందస మండలం దున్నూరులో ఉద్రిక్తంగా వరద ప్రవహించడంతో 4 పడవలుగా సముద్రంతో కొట్టుకుపోయాయి. డెగ్గూరు మీదుగా భారీ వరద నీరు చేరడంతో సముద్రం నీరు చేరడంతో కొంతమేర ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రమత్తమైన మత్స్యకారులు పడవలకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గత 3 రోజులుగా కుండపోతగా వరుస్తున్న వర్షాల కారణంగా శుద్ధగడ్డ కాలువలో ఉద్రిక్త ప్రవహిస్తోంది. కొల్లాప్రోలు, జన్నారం కాలనీలో వాసులకు రాకపోకలకు దారి లేక అవస్థలు పడుతున్నారు. అక్కడ పరిస్థితిని సమన్వయంగా కాకినాడ ఆర్డీఓ, పిఠాపురం, గొల్లప్రోలు ఎంఆర్ఓలు, ఐసీడీఎస్ అధికారులు పరిశీలించారు. జగనన్న కాలనీలో 3 గర్భిణీ స్త్రీలు ఉన్నారని సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడంతో పిఠాపురం పీహెచ్సీకి తరలించారు. ప్రజల రాకపోకలకు ప్రస్తుతానికి నిచ్చెన ఏర్పాటు చేస్తామని, తర్వాత ఫైబర్ బోట్లు ఏర్పాటు చేస్తామని ఆర్డీఓ తెలిపారు. జగనన్న కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు, మంచినీరు కల్పిస్తామని చెప్పారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు తెలంగాణలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మేడ్చల్ నుంచి గౌడ వెళ్లే రహదారిపై వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు నిలిచివేశారు. 3 చింతలపల్లి మండలంలో ఉద్దెమర్రి వద్ద వాగు ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. దీంతో 3 చింతలపల్లి, ఉద్దెమర్రి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరు అటువైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీపురు ఆలుగుపారి ప్రవహిస్తోంది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రామాలయం వద్ద రహదారిపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు వాహనాల వద్ద వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాలకు గోదావరిలో నీటి ప్రవాహం పెరిగింది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ వద్ద ఉమామహేశ్వర ఆలయం సమీపంలో గోదావరి ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరంతా ఆలయాన్ని చుట్టుముట్టింది.
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలు వనదుర్గమ్మ ఆలయం సమీపంలో ఉన్న మంజీరా ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు, వరద కారణంగా ఎగువ ఉన్న సింగూరు జలాశయంలో నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు చేరడంతో మంజీరా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఏడుపాయల ఆలయం వద్ద నదిపాయ ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. అందుకు సంబంధించిన డ్రోన్ దృశ్యాలు చూడడానికి ఆకట్టుకుంటున్నాయి. ములుగు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏజెన్సీ మండలాలు వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయిలో ఎడతెరపు లేకుండా వాన దంచి కొడుతోంది. కుండపోత వర్షంతో రోడ్లపై వరద పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. మంగపేటలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు కాలనీలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. వెంకటాపురం శివాలయం వీధుగా రోడ్లు జలమయమయ్యాయి. మంగపేటలో పంట పొలాలు నీట మునిగాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో బోగత జలపాతం ఉద్రిక్తంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం వరదలు తొక్కుతోంది. గత 3 రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం వరద పెరిగింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పర్యాటకులను జలపాతం సందర్శనకు అనుమతించడం లేదు. వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో వచ్చిన అధికారులు ఆంక్షలను సడలించలేదు.